హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. జనరల్గా మన తెలుగు వారిళ్ళల్లో భోజనం అంటే సాంబార్, పప్పుచారు లేదా కమ్మని ముద్దపప్పు ఉండాల్సిందే. అయితే వీటి కాంబినేషన్లో ఒక మంచి వేపుడు కనుక ఉంటే ఆ తృప్తే వేరు కదా. భోజనం పూర్తిగా తిన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే ఈరోజు మీ అందరి కోసం చాలా సింపుల్గా టేస్టీగా దొండకాయ వేపుడిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాం. మనం ఇంతకు ముందు వీడియోలో దొండకాయ ఉల్లికారం రెసిపీని చూసాం. ఇది సెమీ గ్రేవీలా ఉంటుంది కాబట్టి రైస్లోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ ఈరోజు మనం చేసే ఈ వేపుడు మాత్రం పప్పు అన్నంలోకి ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి. అసలు దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో వేపుడు చేస్తే ఒక ముక్క కూడా వదలకుండా ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ముందుగా ఈ కూర కోసం వీలైనంత వరకు తాజా దొండకాయల్ని తీసుకోవడానికి ట్రై చేయండి. వేపుడు రుచిగా రావాలన్నా, ముక్కలని సమానంగా వేగాలన్నా మనం కట్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. దొండకాయని ఇలా నిలువుగా సన్నని ముక్కలా కట్ చేసుకోవాలి. ఒక్కో దొండకాయని కనీసం 5 నుండి 6 పొడవైన ముక్కలుగా కోసుకుంటే కూర చూడడానికి బాగుంటుంది. ఇలా సన్నగా ఉండడం వల్ల ముక్కలు త్వరగా మగ్గి లోపలి వరకు వేగి మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ సైజులో ముక్కలు ఉంటే సరిపోతుంది. ఇక అసలు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేపుడికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటలాడే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు ఇంకా జీలకర్ర వేసి దోరగా వేయించాలి. వేపుడు తింటున్నప్పుడు ఈ తాలింపు పప్పులు పంటికి తగులుతుంటే ఆ క్రంచీనెస్ చాలా బాగుంటుంది. ఈ పోపు అంతా మంచి గోల్డెన్ కలర్లోకి మారి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులో ఫ్రెష్ కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని మెల్లగా ప్యాన్లోకి యాడ్ చేయాలి. నూనె, తాలింపు ఫ్లేవర్స్ అన్ని ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇక్కడ ఒక చిన్న విషయం, దొండకాయ వేగడానికి వేరే కూరగాయల కంటే కొంచెం ఎక్కువసేపే టైం పడుతుంది. అందుకే ఓపిక్గా మధ్య మధ్యలో మూత తీస్తూ 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది, ఇంకా ముక్కలని సమానంగా సాఫ్ట్గా వేగుతాయి. ఇప్పుడు చూసారా, ముక్కలు కాస్త రంగు మారి మెత్తబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరో 2 నిమిషాలు వేగనిద్దాం. ముక్కలు బాగా వేగి పట్టుకుంటే మెత్తగా అనిపిస్తున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు వేస్తే కూరకి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. పసుపు వేసాక అంతా ఒకసారి మిక్స్ చేసి చివరిగా మనం కారానికి తగినట్టుగా చిల్లీ ఫ్లేక్స్ లేదా కారపొడిని యాడ్ చేయాలి. ఈ కారం వేసాక ఆ పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి. అంతే, ఎంతో కమ్మగా చూడగానే నోరూరించే దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి సాంబార్తో కానీ రసంతో కానీ వేపుడిని నంచుకొని తింటే ఆ మజానే వేరండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే దొండకాయ వేపుడిని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించి టేస్ట్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని హోమ్లీ రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.